ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హెల్ప్ డూయింగ్ గ్రేట్. బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ కూడా ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతమైన గొప్ప దేవసేయానికి మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఇదిగో తండ్రి ప్రభా, వాక్యంలోకి వెళ్తుండగా మాట్లాడుచున్నాను మీరు కాదు కానీ వాక్యంలో తండ్రి ఆత్మదేని ఒక వాక్యం సెలవిస్తుండగా పరిశుద్ధాత్మగా నా మాతో అందరితో మాట్లాడి మా జీవితాలు మార్చమని యేసునామములో ప్రార్థించడం వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు వాక్యం ఏంటంటే దావీదు గురించి, అంటే దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థనను బట్టి మనము కూడా ఏ రకంగా ప్రార్థన చేయాలనేది నేర్చుకుందాం. ఎందుకు అంటే అన్ని ప్రార్థనలకి కూడా జవాబులు రావు. ఎలా పడితే అలా మాట్లాడితే, దేవునితో ఎలా పడితే అలా మాట్లాడితే జవాబులు రావు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకంలో చూసినట్లయితే కనుక ఒక పర్టిక్యులర్ పర్సన్, అంటే ఫేమస్ పర్సన్తో మాట్లాడాలి అంటే, లేదంటే ఒక రాజకీయవేత్తల గురించి కానీ, ఒక డాక్టర్ దగ్గర కానీ, ఇట్లా హై పొజిషన్లో ఉన్న వారితో మనం మాట్లాడాలంటే కొంచెం ఆలోచించి ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, అట్లా ప్రతిదీ కూడా తెలుసుకుని ఆ వ్యక్తితో, లేదంటే ముందరే ప్రాక్టీస్ అయ్యి ఆ వ్యక్తితో మనం మాట్లాడతాం. ఎందుకు అంటే మనం ఎలా పడితే అలా మాట్లాడితే ఆ వ్యక్తికి నచ్చదు అని. ఓకే, అంటే లోకంలో ఉన్నవారి, హయ్యర్ పొజిషన్లో ఉన్నవారు, లోకంలో ఉన్న గొప్ప వ్యక్తులతో మనం మాట్లాడాలంటేనే ఆలోచిస్తున్నాము. అంటే మరి దేవాతి దేవుడు అలాంటి గొప్ప వ్యక్తుల్ని సృజించిన గొప్ప దేవుడు, గొప్పవాడు మన దేవుడు అయినాడు. కాబట్టి సో మన దేవుడికి కూడా మాట్లాడే విధానం, అంటే మన దేవుడి దగ్గర కూడా మనం మాట్లాడే విధానము, మన దేవుడి దగ్గర మొరపెట్టుకునే విధానం కూడా మనకు తెలియాలి. ఎందుకు అంటే దావీదుని ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకోమంటున్నాను అంటే, దావీదును దేవుడు ఏమన్నాడు అంటే నా హృదయానుసారుడు అన్నాడు. అంటే దేవుని యొక్క హృదయ తలంపుల ప్రకారము, దేవుని హృదయంలో ఏదైతే ఉందో, దేవుని హృదయంలో నా బిడ్డలు ఎలా మాట్లాడితే బాగుండు, నా బిడ్డలు ఎలా ప్రార్థన చేస్తే బాగుండు అని దేవుడు హృదయంలో ఏదనుకుంటే ఆ రకంగా దేవుని హృదయాన్ని తెలుసుకుని ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దావీదే. అందుకే దావీదును దేవుడు ఏమన్నాడు అంటే నా హృదయానుసారుడు అన్నాడు. అంటే నా హృదయంలో ఎలా అయితే నేను అనుకుంటానో, నా హృదయంలో ఏ తలంపు అయితే కలిగి ఉంటానో ఆ తలంపు ప్రకారం నేను అనుకునే విధంగా ప్రవర్తించే వ్యక్తి దావీదు అని దేవుడే అక్కడ దావీదు కోసము సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. అందుకనే దావీదుని అంత దేవుడు దీవించాడు, అన్ని విధాలుగా దేవుడు దీవించాడు, అంతగా మరి దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు. అలాగే మన జీవితాల్లో కూడా మన దేవుడు మనల్ని దీవించాలి అన్నా, దేవుడి ఇష్ట ప్రకారంగా మనం ఉండాలి అన్నా, దేవుడు హృదయం ఏంటో తెలియాలి అంటే దావీదు చేసిన ప్రార్థన మనం తెలుసుకుంటే సరిపోతుంది. హల్లెలూయా. అందుకనే ఇక్కడ చూడండి, కీర్తనలు 25వ సంకీర్తన 2వ చరణంలో మనం చూసినట్లయితే కనుక మొట్టమొదటి చరణంలో అన్నాడు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మని ఎత్తుకొనుచున్నాను. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు దావీదు ఏమనంటే, నా దేవా నీ యందు నమ్మకించున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఎక్కడైతే ఇక్కడ చూడండి దావీదు సక్సెస్ అవ్వటానికి, దావీదు విజయం పొందుకోవడానికి, దావీదు ఆశీర్వాదాలు చూడటానికి మెయిన్ రీజన్, కారణం ఏంటంటే దావీదు దేవుని హృదయంను తెలుసుకుని, దేవుని హృదయంలో నా బిడ్డలు ఇలా అడిగితే బాగున్ను, ఇలా తగ్గించుకుని అడిగితే బాగున్ను అని దేవుడు హృదయంలో ఎలా అయితే అనుకుంటున్నారో ఆ హృదయాన్ని తెలుసుకుని ప్రార్థించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదు. సో దావీదు ప్రార్థన ఎలా ఉందంటే, మొట్టమొదట నన్ను సిగ్గుపడనీకు ప్రభా, నేను నీ యందు నమ్మకించున్నాను, నన్ను సిగ్గుపడనీకు అన్నప్పుడు నిజంగా ఆ ప్రార్థన దేవుడు విని ఎక్కడ అడుగు పెట్టినా సరే దావీదుకి గొప్ప విజయం ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు చిన్నప్పుడే గొలియాతుని జయించడం, ఆ గొలియాతుని నిజంగా ఆ ఇజ్రాయెల్ జనాంగం అందరూ కూడా అలాగే కూర్చుని ఆ యుద్ధంలో, ఆ యుద్ధ భూమిలో కూర్చుని చూస్తున్నారు తప్ప ఎవరు ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే జయించకపోతే, ఆ యొక్క గొలియాతుని జయించకపోతే మనకు అవమానం వస్తుంది, లేదు అంటే జయించకపోతే మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది, అనుకున్న ఒప్పందం ప్రకారం మనం నిలవాల్సి వస్తారన్న భయంతో ఎవరూ ముందుకు అడిగేయలేదు. కానీ దేవుని యందు నమ్మకించి నేను ఎక్కడ అడుగు పెట్టినా నా దేవుడు విజయం ఇస్తాడు, నన్ను సిగ్గుపడనివ్వడు అనే ఒక్క గొప్ప ఆలోచన. ఇంకొకటి ఏంటంటే అది గొప్ప నిరీక్షణ, దావీదుకున్న గొప్ప నిరీక్షణ బట్టి ఇక్కడ దేవా నన్ను సిగ్గుపడనీయకు అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో ఎక్కడా కూడా ఆ యుద్ధంలోనే కాదు, ఏ యుద్ధంలో అయినా సరే దావీదుకు దేవుడు విజయమునే ఇచ్చాడు. ఎక్కడ సిగ్గుపడనివ్వలేదు. అంటే మనం ఎక్కడైనా సరే సిగ్గుపడకుండా దేవుని యొక్క ఆశీర్వాదంతో మనం నింపబడాలి అంటే ఎవరి ముందర కూడా అవమానం రాకుండా. ఎందుకు అంటే మనం అవమానించబడ్డాము అంటే మన ద్వారా దేవునికి అవమానం. ఇదేంటి, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నీ గొప్ప దేవుడు నిన్ను దీవించలేదా,
నీ గొప్ప దేవుడు నిన్ను ఆశీర్వదించలేదని ఎవరైనా ఒక మాట అంటే అది మనకి చాలా బాధగా అనిపిస్తుంది. అయ్యో, నేను పొందుకోకపోవడం కారణంగా నా దేవునికి నేను చెడ్డ పేరు తీసుకుని వస్తున్నాను, నా దేవునికి నేను అవమానం తీసుకుని వస్తున్నాను ఆలోచన కూడా మనకు వస్తుంది. అందుకని ఏంటంటే మనకి చెడ్డ పేరు రాకుండా, మన ద్వారా మన దేవునికి చెడ్డ పేరు రాకుండా ఉండాలి అంటే మన ప్రార్థనలో దేవుని హృదయాన్ని తెలుసుకుని ప్రార్థించేవారుగా ఉండాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, దేవా నన్ను సిగ్గుపడనీయకము అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ ప్రార్థన మనం చేస్తామో ఖచ్చితంగా మన దేవుడు ఎక్కడ అడుగు పెట్టినా సరే మనకి సిగ్గుయు అవమానము రాకుండా అన్ని చోట్ల కూడా ఆయన రక్షణ కవచంగా నిలబెడతాడు. హల్లెలూయా. ఈరోజు ఏ బాధతో నువ్వు ఉండి, ఏ వేదంతో నువ్వు ఉండి, ఆ బాధ తీరక, ఆ వేదన తీరక, ఆ కష్టము తీరక ఎక్కడ సిగ్గుపడిపోవాల్సి వస్తుందని నిరంతరము భయపడుతున్న ప్రతి వ్యక్తి కోసం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నీ ప్రార్థనలో దేవుణ్ణి అడుగు. దేవుడు హృదయంలో ఉండేటువంటి ప్రార్థన, నా బిడ్డలు ఈ విధంగా ప్రార్థన చేయాలని హృదయంలో ఏ రకంగా అయితే అనుకుంటున్నారో ఆయన అనుకునే విధంగా నువ్వు ప్రే చేయి. ఆయన అనుకున్న విధంగా మీరు ప్రార్థన చేయండి. ఏంటంటే, దేవా నన్ను సిగ్గుపడనేకు అని మన దేవుడిని అడిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా, నేనెక్కడ అడుగు పెట్టినా, ఎంతమంది మధ్యలో ఉన్నా, కనీసము మనకి జ్ఞానం లేకపోయినా, ఆ పని ఎలా చేయాలో మనకు తెలియకపోయినా, ఒకవేళ మన కదలని పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తప్ప సిగ్గుపడనేవుడు. హల్లెలూయా. అందుకని ఏంటంటే మనకి సిగ్గుయు అవమానము రాకుండా ఉండాలి అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థనలో దేవా నన్ను సిగ్గుపడనీకు అని ఎప్పుడైతే మనం ప్రేయర్ చేస్తామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనకు సిగ్గు రాకుండా, మనకి అవమానం రాకుండా దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే ప్రార్థనలో 25వ సంకీర్తన 4వ చరణంలో మనం చూసినట్లయితే కనుక, యెహోవా నీ మార్గం నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఎందుకు అంటే ఈ ప్రార్థనలో, మన ప్రార్థనలో ఈ పాయింట్ ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే మన సొంత తలంపుల ప్రకారం, మన సొంత ఆలోచన ప్రకారము మనం అనుకున్న మార్గంలోకి వెళ్ళటం కారణంగా మనం వెళ్ళే ప్రతి ఒక్క మార్గంలో కూడా సక్సెస్ రావట్లేదు, విజయం రావట్లేదు. ఏ మార్గంలో అడుగుపెట్టినా అయ్యో అనవసరంగా ఈ మార్గంలోకి వెళ్ళకుండా ఉండాల్సిందే, అయ్యో అనవసరంగా నేను ఈ పని చేయకుండా ఉండాల్సిందే, నేను ఆలోచించుకుంటే పని చేస్తానని డిసప్పాయింట్ అయ్యి వెనక్కే వస్తున్నాం. ఎందుకు అంటే మన తలంపుల ప్రకారం మన మార్గాలను ఎంచుకుంటున్నాం, మన ఆలోచన ప్రకారమే మన మార్గాలను ఎంచుకున్న మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఎంతసేపు నాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, ఈ కష్టం తీర్చు, ఈ బాధ తీర్చు అని అడగకుండా, ప్రభు నీ మార్గాలు నాకు తెలియపరచు అంటే దేవుని యొక్క మార్గం మనకు తెలియపరిచినప్పుడు ఆ మార్గంలోనే మనం నడుస్తాం. దేవుని మార్గం ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుడి మార్గం ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయదు, మనల్ని పడగొట్టదు. అందుకని పాదములకు రాయి తగలకుండా కాపాడువాడును నేను అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాల్లో మనం నడుస్తామో, దేవుని యొక్క మార్గం గుండా వెళ్తామో ఖచ్చితంగా లార్డ్ విల్ బ్లెస్ us. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించేవారు ఉన్నారు, ఆశీర్వదించేవారు ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకనే మన మార్గాల్లో ఎప్పుడు కూడా సక్సెస్ అనేది ఉండదు, మన మార్గాల్లో ఎప్పుడు కూడా విజయం అనేది ఉండదు. ఎందుకంటే మన తలంపుల ప్రకారం మనం వెళ్తున్నాం కాబట్టి, మన ఆలోచన ప్రకారం మనం వెళ్తున్నాం కాబట్టి. కానీ దేవా నీ మార్గం నాకు తెలియజెప్పు అన్నప్పుడు మనల్ని ఏ మార్గంలో దేవుడు నడిపించాలనుకుంటున్నాడో ఖచ్చితంగా ఆయన మార్గంలో మనల్ని నడిపించినప్పుడు మనం ఎక్కడున్నా సరే గొప్ప విజయాన్ని చూస్తాం. ఎక్కడ అవమానించబడ్డం, ఎక్కడ హేళన చేయబడము, ఎక్కడ కూడా సిగ్గుపడనివ్వడు, ఎక్కడ అయ్యో ఈ మార్గంలో నిజంగా నేను ఫెయిల్యూర్ చూశాననే మాట రాకుండా, ఏ మార్గంలో అడుగుపెట్టినా ఆ మార్గంలో రాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ రాళ్ళను చూసి మన మార్గాల్ని సరళపరిచేవాడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మొట్టమొదటి దేవ మన ప్రార్థనలో నన్ను సిగ్గుపడనియొద్దు ప్రభు అని ప్రార్థనలో మీరు జ్ఞాపకం అడగండి. రెండోది దేవ నీ మార్గం నాకు తెలియపరచు, నా మార్గం అయితే ఇది, నేను అలాగే వెళ్ళాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలనిపిస్తుంది, కానీ నీ మార్గం ఏంటో నాకు తెలియపరచు, నేను అలాగే వెళ్తానని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడంట. మూడోది ఏంటంటే 25వ సంకీర్తన 5వ చరణం మనం చూసినట్లయితే 5, నీ కొరకు కనిపెట్టువారు ఎవరు నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. అంటే దేవుణ్ణి అడగాలి వాక్యం ప్రార్థనలో. ఎందుకంటే కొంతమందికి ప్రేయర్ చేయడం రాదు. చూస్తున్నావు కదా ప్రభా, నేను ఈ కష్టాల్లో ఉన్నాను, ఈ బాధల్లో ఉన్నాను, నా ఉప్పు తీర్చు, నా ఆరోగ్యం బాగు చేయి, నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను అని అంటారు. అలా కాదు.
ఈ రకంగా ప్రార్థన చేయాలి. ప్రభువా నీ సత్యమును అనుసరించి నీ ఉపదేశం నాకు తెలియపరచు అంటున్నాడు. అంటే నాకు ఉపదేశం చేయంటే నీ వాక్యానుసారమైనటువంటి జ్ఞానం నాకు బోధించు. ఎందుకంటే నా జ్ఞానం ప్రకారం నేను వెళ్తుంటే నాకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, ఎవరిని నమ్మాలో తెలియట్లేదు, ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. కాబట్టి నీ వాక్యం ప్రకారం నాకు చెప్పు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, ఈ మార్గం ఇలాంటిది, ఆ మార్గం అలాంటిదని డైరెక్ట్ నువ్వు అడుగుతున్నట్టు. నీవు నాకు ఉపదేశం చేయంటే ఏంటి? మనం కొంతమందికి బోధ చేస్తాం, ఉపదేశం చేస్తాం. అరే వారితో స్నేహం చెయ్యొద్దు, వాళ్ళు అలాంటి వారిని పెళ్లి చేసుకోవద్దు, అలాంటి వాడు తనతో నీకు లైఫ్ సెటిల్ అవ్వదు, ఈ అమ్మాయితో నువ్వు ఉండొద్దు, ఈ అమ్మాయి ఇలాంటిది, మీ అబ్బాయి ఇలాంటి వారితో స్నేహం చేయొద్దని మనం కొంతమందికి బోధ చేస్తాం. అదే బోధ దేవుణ్ణి చేయమని అడగాలి. దేవా నీ వాక్యానుసారంగా నాకు ఉపదేశం చేయి ప్రభు అని అన్నప్పుడు ఖచ్చితంగా లోకములో ఏ మార్గంలో ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరిని మ్యారేజ్ చేసుకోకూడదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఇలా ప్రతి విషయంలో కూడా దేవుడు బోధ చేస్తాడు. ఒక వ్యక్తి గురించి ఎవరైనా సరే వాళ్ళన్న టైంలో నేను అవసరానికి వాడుకుంటున్నారు, సో డోంట్ బి ఫ్రెండ్షిప్ విత్ దెమ్, వాళ్ళతో నువ్వు క్లోజ్గా ఉండొద్దు, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండొద్దని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటారు. సో వాళ్ళు మనకి బయలుపరుస్తూ ఉంటారు. ఆ మార్గం కరెక్ట్ కాదని దేవుడు మనకు ఉపదేశం చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు మనం అనుకునేది ఆ రైట్ అనుకుని ఆ మార్గంలోకి వెళ్ళిపోతాం. ఆ టైంలో దేవుడు మనకు ఉపదేశం చేస్తాడు, ఈ మార్గంలోకి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు నేను చెప్తానంటారు. ఆ మార్గంలో ఎందుకు వెళ్ళకూడదు, ఆ మార్గంలోకి వెళ్తే ఏం జరుగుతుంది, ఆ మార్గంలోకి వెళ్తే ఎలాంటి నష్టాలు చూస్తామన్నది కూడా దేవుడు మనకి ఉపదేశం చేస్తారు. హల్లెలూయా. అందుకని ఏంటంటే నీ ఉపదేశం నాకు చేయి ప్రభు, నువ్వు నాకు ఉపదేశం చేయి ప్రభు అని దేవుడిని అడగాలి. ఎందుకంటే లోకంలో మన తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు మనకు ఉపదేశం చేస్తూ ఉంటారు. అరే ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు వెళ్తున్న లైఫ్ కరెక్ట్ కాదు, నువ్వు వెళ్తున్న జీవితం ఇది కరెక్ట్ కాదు, ఈ వే కరెక్ట్ కాదని చాలాసార్లు మనకు చెప్తూ ఉంటారు. మరి పరమ తండ్రి మనకు ఉపదేశం చేస్తే, లోకానుసారం మన తల్లిదండ్రులే ఉపదేశం చేస్తే అలా ఉంటే, పరమ తండ్రి మనకు ఉపదేశం చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది? అందుకని దేవుణ్ణి అడగాల, నీవు నాకు ఉపదేశం చేయి ప్రభువా, నాకు తెలియట్లేదు, నేను ఏం చేయాలో. కొంతమందికి ఏంటంటే ఏ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఏ మార్గంలోకి వెళ్ళాలో తెలియదు. వాళ్ళు కూడా మీకు దేవుడు చెప్తున్నారు, ఏ జాబ్ చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు నాకు ఉపదేశం చేయి ప్రభువా అని అడగండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు నాకు ఉపదేశం చేయి ప్రభా, ఏ మార్గం గుండా వెళ్ళాలో నాకు ఉపదేశం చేయి ప్రభా అని అడగండి. ఖచ్చితంగా దేవుడు ఉపదేశం చేస్తారు. హల్లెలూయా. అని ఇంకొకటి 25 సంకీర్తన 7వ చరణంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఎలా ప్రార్థన చేస్తూ, నా బాల్య పాపముల అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము ప్రభా. ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్, దేవుణ్ణి మనల్ని జ్ఞాపకం చేసుకోమని అడగాలి. ప్రభా నన్ను నీ జ్ఞాపకాల్లో ఉంచుకో ప్రభా, నేను పాపం చేశాను కరెక్టే, కానీ ఆ పాపాన్ని బట్టి నన్ను విడిచిపెట్టొద్దయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు కదా, నన్ను కూడా నీ జ్ఞాపకాలు ఉంచుకో ప్రభా అని దేవుణ్ణి అడగాలి. అది ఎంత ముచ్చటగా ఉందో చూడండి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంటాం కదా, బయట వాళ్ళని మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని అలా విడిచిపెట్టేద్దు అంటాం కదా. అదే రకంగా దేవుణ్ణి అడగాల. ప్రభా నేను పాపం చేసి నిజంగా నీకు దూరమైన కరెక్టే, నేను నీకు దూరమైనప్పటికీ నువ్వు నాకు దూరం అవ్వద్దయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ జ్ఞాపకాల్లో నన్ను ఉంచుకో ప్రభా అని మన ప్రార్థనలో దేవుని అడగాలి. ఎంతసేపు నాకు ఇది అవసరం, అది అవసరం, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు చేస్తున్నావు కదా, నా బ్రతుకు ఇలా ఉంది, అలా ఉందని కాదు. ప్రేయర్ స్పెషల్గా ఉండాలి. డేవిడ్ ప్రేయర్ స్పెషల్గా ఉంది కాబట్టి తను స్పెషల్గా బ్లెస్ అయ్యాడు, ప్రత్యేకంగా ఆస్వాదించబడ్డాడు. సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ ఇన్ డిఫరెంట్ వే, ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన మార్గంలో నువ్వు బ్లెస్ అవ్వాలి అంటే మన ప్రేయర్ కూడా అలాగే ఉండాలి. దావీదులా దీవించబడాలని దీవించే అంటే దేవుడు దీవించడు. దావీదులాగా కూడా మనం అడగాల, దావీదులాగా కూడా మనం కష్టపడాలి, దావీదులాగా కూడా మనం నిరీక్షణ చూపించాలా, దావీదులాగా కూడా మనం విశ్వాసం ఉంచి నమ్మకించి ఆ రకంగా అడిగిన దాన్ని పొందుకుంటాను నమ్మినప్పుడు ఖచ్చితంగా అలాంటి దేవుళ్ళని పొందుకుంటాం. అందుకని నీ జ్ఞాపకంలో నన్ను ఉంచుకో ప్రభా, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొని, మన కింద చూడండి, నీ దయ చొప్పున నన్ను ఉంచుకో ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను జ్ఞాపకంలో ఉంచుకో ప్రభా అని దేవుణ్ణి అడగాల. నీకు తెలుసు కాదు ప్రభా, నువ్వు నన్ను మర్చిపోవు అని కాదు, దేవుడు మర్చిపోడు కరెక్టే, కానీ మనం అడిగే విధానంలో కూడా మనకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు మర్చిపోడు కదా అని ఇంకా ఎంతసేపు నీకు దేవుడు నీకు తెలుసు కదా ప్రభు, నా ప్రాబ్లం ఏంటో, నా కష్టం ఏంటో కాదు, మనం అడగాలి. నన్ను నీ దయ చొప్పున నీ జ్ఞాపకంలో ఉంచుకో ప్రభు అని మనం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి, మన ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. ఇంకొకటి 25 సంకీర్తన 11వ చరణం ప్రకారం మనం చూసినట్లయితే, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము అని అడగాలి. ఎవ్రీడే మన ప్రేయర్లో మొట్టమొదట
మన పాపాలను క్షమించమని అడగాలి. మన ప్రార్థనలకి జవాబులు రావాలంటే మనం ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనకి జవాబు వచ్చే ఆశీర్వాదం చూడాలి అంటే మనము ఇంకొక విషయం ఏంటంటే, దేవా నేను పాపం చేశాను కరెక్టే, కానీ నా పాపం నువ్వు క్షమించు ప్రభువా అని మనము దేవుణ్ణి క్షమించమని అడగాలి. ప్రతి ఒక్క పాపాన్ని, ఎందుకంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక పాపం చేసి దేవునికి దూరం అవుతూనే ఉంటాం. కాబట్టి అలా దూరం కాకుండా ప్రతిరోజు కూడా మన పాపాలను క్షమించమని దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. 17వ చరణం చూసినట్లయితే, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపించు ప్రభువా. చాలా నా హృదయ వేదన చాలా ఉంది. నా బాధ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. ఎవరికి చెప్పుకున్నా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇక్కట్లో పడిపోయాను, ఇబ్బందుల్లో పడిపోయాను. వాటి నుంచి నువ్వే విడిపించు ప్రభువా అని మన ప్రార్థనలు అడగాలి. మనం ఇవన్నీ అడగటం మానేస్తాం. క్షమించు, కాపాడు, రక్షించు, తీ ప్రభువా, నా ప్రార్థన జవాబు ప్రభువా, నా సమస్యలు తీసే ప్రభువా. ఇలా కాదు, ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టపూర్వకంగా ఉండాలి. ఆయన హృదయంలో ఎలాగ ప్రార్థన చేస్తే, నా బిడ్డలు ఎలా ప్రార్థన చేస్తే నేను జవాబు ఇవ్వగలను అని హృదయంలో ఏ తలంపులు అయితే కలిగి ఉన్నారో దేవుని హృదయానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వి విల్ సీ ది గ్రేట్ గ్లోరీ, ఒక గొప్ప మహిమను ఖచ్చితంగా మన ఆశీర్వాదంలో అనేది మనం చూస్తాం. అందుకనే దేవా, నా హృదయ వేదన ఇది ఇక్కట్లో ఉండిపోయాను, చాలా విస్తారమైనటువంటి సమస్యలు ఉండిపోయాను, ఇక్కట్లు ఉండిపోయాను, ఇబ్బందులు ఉండిపోయాను, దయచేసి వాటిని విడిపించు ప్రభువా అని మన ప్రార్థనలో దేవుడిని అడిగేవారు ఉండాలి. అండ్ ఫైనల్ థింగ్, 20వ చరణం చూసినట్లయితే, నేను నీ శరణొచ్చున్నాను, నా సిగ్గుపడకము, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షించుము. నా ప్రాణాన్ని కూడా నీవే కాపాడు ప్రభువా, ఇబ్బందుల వలన, కష్టాల వలన. ఎందుకంటే కొన్నిసార్లు సమస్యల వల్ల చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. చనిపోతే బాగున్నానే ఆలోచన కలిగి ఉండొచ్చు. మర్చిపోవద్దు, జీవ మరణములు నీ నాలుక వశం. నీ నోటితో చనిపోవాలన్న మాట రానేయకూడదు. మరణం గురించి వచ్చిన మాటలు మన నోట్లోంచి ఎప్పుడు కూడా రానేయకూడదు. కాబట్టి ఇక్కడ తప్పించమనాలి దేవుని ముందరే. అపవాది శోధనలో పడకుండా, అపవాది తలంపుల్లో పడకుండా నా ప్రాణమును కాపాడు ప్రభువా, రక్షించు ప్రభువా అని అడిగేవారుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. అండ్ 21వ చరణంలో చూసినట్లయితే, నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, యథార్థత నిర్దేశవతును నన్ను సంరక్షించిన కాక. దేవా, ఎప్పుడు లాస్ట్లో ఏం చేయాలా ప్రభువా, ఇవన్నీ కూడా నా జీవితంలో నెరవేరుస్తావని, నీవిచ్చే ఆశీర్వాదం కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను ప్రభువా, నువ్వు రక్షిస్తావని నేను నమ్ముచున్నాను ప్రభువా అని చేసే ప్రార్థన దేవుడికి ఇష్టపూర్వకంగా ఉంటుంది. కాబట్టి దేవుడికి ఇష్టపూర్వకంగా చేసే ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా దేవుడికి ఇష్టపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన హృదయానుసారులుగా మనం కూడా మారుతాం. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.